రైట్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా అన్ని రాష్ట్రాల సీఎంలు ఆహ్వానించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఇవాళ ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. తెలంగాణ రైజింగ్ 2025 సదస్సుకు రావాలని ప్రధానిని ఆహ్వానించనున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులను సదస్సుకు ఆహ్వానించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు పలువురు మంత్రులు రేపు వివిధ రాష్ట్రాలకు వెళ్లి సీఎంలను ఆహ్వానించనున్నారు. అలాగే రాష్ట్ర ఎంపీల బృందం ఢిల్లీ సీఎం, కేంద్ర మంత్రులు, గవర్నర్లను ఆహ్వానించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, ఒక రకంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ గురించి రేవంత్ కేంద్ర మంత్రులని అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఆహ్వానిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏ రకంగా చూడాలంటారు? రేవంత్ ఎక్స్ప్రెస్ అనుకోవచ్చా ఈ విషయంలో అసలు? రైట్ లక్ష్మీనాథ్, సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి కూడా నిర్ణయించే విధంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ పై కూడా ఇప్పటికే పలు సమీక్షలు నిర్వహించారు. ప్రధానంగా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి కూడా ఈ నెల ఏదైతే 8, 9 తేదీలకు సంబంధించి కూడా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధమైంది. ఇక ఫ్యూచర్ సిటీ వేదికగా కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తా ఉన్నారు. ప్రధానంగా దీంట్లో విదేశాలకు సంబంధించి కూడా ప్రతినిధులు కావచ్చు, బ్రాండ్ అంబాసిడర్లు రానున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక $3 ట్రిలియన్ ఏదైతే పెట్టుబడులే తీసుకొచ్చే విధంగా లక్ష్యంగా ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తా ఉన్నది. ఇక ఏదైతే దావోస్ తర్వాత ప్రతిష్టాత్మకంగా ఈ తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ జరగాలి. ఇక తెలంగాణ వైపు పెట్టుబడులు పెట్టేందుకు దేశాల ఏదైతే ప్రపంచ నలుమూల నుంచి అంతా కూడా ఇక ప్రతినిధులను ఆహ్వానించాలి, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి. ఇక భారత ఆర్థిక వ్యవస్థకు తెలంగాణ కూడా ఒక విస్తృతిగా నిలిచే విధంగా కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించి కూడా అధికారసేపట్లో పార్లమెంట్ హాల్లో ప్రధాని నరేంద్ర మోడీని సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. దాంతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులకు సంబంధించి కూడా కలవనున్నారు. ఈ 2 రోజుల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్ కి వారిని ఆహ్వానించనున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి కూడా విజన్ 2047 పాలసీని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆవిష్కరించబోతా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రంగాలలో సాధించిన ప్రగతి పూర్తిగా ఏదైతే అన్ని వర్గాలకు సంబంధించి కూడా ఏ వర్గాలకు లబ్ధి చేకూర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక దీన్ని ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. ఇక గ్రూప్ సమావేశాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించబోతున్న నేపథ్యం ఉంది. ఇక 2వ రోజుకు సంబంధించి డిసెంబర్ 9వ తేదీన ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విజన్ డాక్యుమెంట్ సంబంధించి కూడా ఏదైతే ఆవిష్కరించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉంది. ఇక 2047 నాటికి $3 ట్రిలియన్ బడ్జెట్ స్థాయికి చేరడం, ఈ భారీ లక్ష్యాన్ని కూడా ఏ రంగాలకు పారిశ్రామిక, రియల్ ఎస్టేట్, ఫార్మా, ఏదైతే మూసీ ప్రక్షాళనకు సంబంధించి కావచ్చు, ఏదైతే మూసీ నది ఒడ్డున కూడా ఇతర ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు. ఇక విజన్ తో తెలంగాణ విజన్ తో రైజింగ్ తో నినాదంతో ఇప్పుడు ఈ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించబోతా ఉన్నారు. ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న ఒకవైపు హెల్త్ సిటీ, ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ ఇట్లాంటి అత్యున్నతమైన నగరాలను తెలంగాణలో ఏదైతే ఇప్పుడు తెలంగాణలో నెలకొల్పబోతా ఉన్నది. కాబట్టి వాటన్నిటికీ సంబంధించి కూడా విదేశీ ప్రతినిధులకు వివరించబోతా ఉన్నారు. ఇక ప్రజాపాలన 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏదైతే ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా ఈ సమ్మిట్ ను నిర్వహించబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది రోజులుగా కొంచెం సమీక్షలు నిర్వహించింది. అయితే కమాండ్ కంట్రోల్ వేదికగా కూడా ఏ వర్గానికి, ఏ రంగానికి సంబంధించి కూడా ఆ మంత్రితో పాటుగా అధికారులను సమీక్ష నిర్వహించారు. ఎవరైతే విదేశీ ప్రతినిధులు, బ్రాండ్ అంబాసిడర్లు వస్తారో వాళ్లకు తెలంగాణ విజన్ ను, తెలంగాణ రైజింగ్ ను 2 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులను వివరిస్తూ 2047 నాటికి తెలంగాణ ఏ విధంగా మారబోతా ఉన్నది, ఇక్కడ సంబంధించి పెట్టుబడులు కావచ్చు, కంపెనీలు నెలకొల్పేందుకు ఉన్న స్థానిక వాతావరణ పరిస్థితులు కావచ్చు, ఇక ఏదైతే సులువుగా ఈ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన ప్రక్రియ కావచ్చు, వీటన్నిటిని కూడా వివరించబోతా ఉన్నారు. ఇక ఈ నెల 2వ తేదీ 8, 9వ తేదీన జరిగే ఈ సమ్మిట్ కి రావాలని కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా ఏదైతే ముఖ్యమంత్రులు కావచ్చు, నేతలను ఆహ్వానించబోతున్నారు. మరి కాసేపట్లో ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి కలుస్తారు. అలాగే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటుగా పలు కేంద్ర మంత్రులను కలిసి
ఆహ్వానించబోతున్న నేపథ్యం ఉంది. మరికొంతమందికి సంబంధించి కూడా వీళ్ళను ఆహ్వానించేందుకు బాధ్యతలు అప్పచెప్పారు. జార్ఖండ్ కు సంబంధించి కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు సంబంధించి కూడా ఆయనకు జార్ఖండ్ సీఎం ను ఆహ్వానించాలని కూడా ఆయనకు ఆదేశించడం జరిగింది. మరోవైపు పంజాబ్ కు సంబంధించిన పంజాబ్, హర్యానా దామోదర రాజనరసింహ, అలాగే ఆంధ్రప్రదేశ్, కేరళకు సంబంధించి కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కర్ణాటక, తమిళనాడు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఉత్తరప్రదేశ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజస్థాన్ మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే ఛత్తీస్గఢ్ కొండా సురేఖ, అలాగే వెస్ట్ బెంగాల్ మంత్రి సీతక్క, మధ్యప్రదేశ్ తుమ్మల నాగేశ్వర, అస్సాం జూపెల్లి కృష్ణారావు, బీహార్ వివేక్ వెంకటస్వామి, ఒడిశా వాకిటి శ్రీహరి, హిమాచల్ ప్రదేశ్ మంత్రి అద్లూరి లక్ష్మణ్, అలాగే అజారుద్దీన్ కి సంబంధించి కూడా మహారాష్ట్రకు సంబంధించి కూడా అక్కడ సీఎంతో పాటు ఇతర నేతలను ఆహ్వానించేందుకు ఆయనకు బాధ్యతలు అప్పచెప్పారు. ఢిల్లీ సీఎం అలాగే కేంద్ర మంత్రులను ఈ రోజు ఆహ్వానించనున్న నేపథ్యం ఉంది. మరోవైపు ఇక గవర్నర్ విష్ణుదేవ్ వర్మతో పాటుగా తెలంగాణలో ఉన్న ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు, కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పటికే వాళ్ళను ఏదైతే ఈ ఆదేశించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఆ రాష్ట్రాలకు సంబంధించి కూడా నేరుగా మంత్రులు వెళ్లి వాళ్ళని ఆహ్వానించే పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా 2047 ఏదైతే విజన్ గా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ గ్లోబల్ సమ్మిట్ ను పటిష్టాత్మకంగా నిర్వహించబోతా ఉన్నది. ఇక ప్రపంచాన్నంతా కూడా తెలంగాణ వైపు దృష్టి సారించే విధంగా కూడా ఈ సమ్మిట్ ను నిర్వహిస్తామని కూడా పదే పదే ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇక దావోస్ తర్వాత తెలంగాణలో ఇక అంత పటిష్టాత్మకంగా సమ్మిట్ ను తెలంగాణలో నిర్వహిస్తా ఉన్నది. కాబట్టి ఇక ప్రపంచ చూపు అంతా కూడా తెలంగాణ వైపు నిలుస్తుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ హరీష్.